చరణ్ గారికి ఒక కథ చెప్పి ఒప్పించడం ఈ ప్రాసెస్‌లో అదే కథ మళ్ళీ చిరంజీవి గారికి చెప్పాలి. చిరంజీవి గారు ఓకే అనాలి. చిరంజీవి గారు కరెక్షన్ చెప్తారు. దానికి ఓకే చేయాలి. ఇంత ప్రాసెస్ ఉంటదని చెప్తుంటారు కదా! అసలు చరణ్ సార్ దగ్గర అదేం ఉండదండి. చరణ్ సార్‌కి నచ్చింది చేసేస్తారు అంతే అండి. నేను చిరంజీవి సార్‌కి నేరేషన్ ఇవ్వలేదండి ఇది. ఒప్పునిచ్చానండి. ఓకే. బుచ్చి ఎప్పుడు చెప్తూ ఉంటావు అంటారండి. సార్ సినిమా చూద్దురు గాని బావుంటది అంటే, ఓకే నీ ఇష్టం. చా అంటే చిరంజీవి సార్‌కి నేనంటే ఏదో చేస్తాడు ఈడు అని నమ్మకం ఉంటదండి. హ్మ్. ఆ నమ్మకంలో ఏంటంటే అండి చరణ్ సార్ అసలు ఎప్పుడు కూడా నేరేషన్ ఇయ్యి నాన్నకి అని కూడా ఎప్పుడు అనలేదండి. నేనది చాలా గ్రేట్‌గా మా గురువు గారు రంగస్థలం నేరేషన్ ఇచ్చాను గానీ నేను ఇవ్వలేదండి. ఇది ప్రైడ్ మూమెంట్ అండి. చిరంజీవి సార్‌కి నేరేషన్ ఇవ్వకుండా స్టోరీ ఓకే చేశాను నేను. అంటే ఆహ్, ఎప్పుడో ఒకసారి చిరంజీవి సార్ ఒకసారి వచ్చి "ఏదో అలా పైపైనని చెప్పొచ్చు కదా స్టోరీ" అన్నారండి. అంటే అలా బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చి దేనికొచ్చి అలా అలా చిరంజీవి సార్ సెట్‌గా అంటే నేను ఆహ్, చిరంజీవి గారి ఇంటికెళ్ళినప్పుడు చిరంజీవి గారి ఇల్లు అంటాను. చరణ్ గారి ఇంటికెళ్ళినప్పుడు "అరేయ్! నేను" చరణ్ గారు కాల్ చేస్తా ఉంటారండి. "ఒరేయ్! ఇంటికొచ్చేయని." "సార్ చిరంజీవి గారి ఇంటికేనండి." ఆయన అపార్ట్మెంట్‌లో ఉండేవారండి. చిరంజీవి గారి ఇంటికి "ఒరేయ్! చిరంజీవి గారి ఇల్లు అంటే నాది చిరంజీవి గారి ఇల్లు నా ఇల్లు కూడాను అది కూడా గుర్తుపెట్టుకోను" అనేవారు. అలా సార్ అప్పుడు చరణ్ గారు అక్కడే ఉంటారు కాబట్టి ఎళ్ళేటప్పుడు నేను చిరంజీవి సార్ ఉండకుండా ఉంటే బాగుండు, ఉండకుండా ఉంటే బాగుండు. నేను చిరంజీవి సార్‌ని చూస్తే బాగుండు, ఎప్పుడైనా ఉంటే బాగుండు సినిమా ఇండస్ట్రీకి రానప్పుడు. ఇప్పుడు నేరేషన్ అన్నప్పుడు ఎప్పుడైనా అడుగుతారేమో అని చిరంజీవి సార్ ఉండకుండా ఉంటే బాగుండు అనుకుంటామంటే చిరంజీవి సార్ ఎప్పుడైనా ఉన్నారనుకోండి బుచ్చి సరదాగా అలా 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 పైపని చెప్పేయి. నాకు తెలుసు గాని కదా! అలా పైపని చెప్పొచ్చు కదా! అంటే చెప్తాను సార్ అని ఎందుకు అనడం గాని చిరంజీవి గారి ముందు చెప్పడం కొంచెం షైయ్యా? అంటే సార్ చిరంజీవి గారికి కథ చెప్పడం అంటే ఒప్పని చెప్పినప్పుడు సూపర్ ఇంటారండి చిరంజీవి సార్. మీరు నేరేషన్ ఇచ్చారనుకోండి చిరంజీవి సార్‌కి, నా ఎక్స్‌పీరియన్స్ ఫస్ట్ ఫిల్మ్‌కే చేశానండి. హ్మ్. నేను సార్ ఇలా వైష్ణవ్ వస్తుందంటే వైష్ణవ్ ఆయన అయిపోతుంటాడండి. హ్మ్. సార్ విజయ్ సేతుపతి గారు ఇప్పుడు ఇలా వస్తుంటాడు సార్ రాయను క్యారెక్టర్ అంటే ఇలాగా ఆయన, ఆయన ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంటే మా చిరంజీవి సార్ కథ చెప్పడంలో సూపర్ ఎక్స్‌పీరియన్స్ అండి. ఈ సినిమాకి అది నేను చూపిద్దారని ఆ ఎమోషన్‌ని సురేఖ గారికి, మేడం గారికి ఇద్దరికీ చూపిద్దారని వెయిట్ చేస్తా ఉన్నాను.